హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన భారతదేశంలో చాలా అరుదుగా ఉండే దేవాలయాలు మానసాదేవి దేవాలయాలు. అలాంటి ఒక అద్భుతమైన మరియు చాలా శక్తివంతమైన దేవాలయం మన హైదరాబాదులో ఉంది. ఈ దేవాలయం వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్న క్లాక్ టవర్ పక్కనే మనకి కనిపిస్తుంది. ఎంతో అద్భుతమైన మరియు ఎంతో పవర్ఫుల్ దేవాలయాన్ని ఈరోజు మీకు అమ్మవారిని, అమ్మవారి ఉపాసన రహస్యాలని, అమ్మవారిని ఉపాసించడం వల్ల మనకు జరిగే మేలును కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీరిప్పుడు చూస్తుందే నాగదేవత అంటే మానసాదేవి ఆలయం లోపలి భాగం ఇదంతా కూడా. ఇది చూడటానికి చాలా చిన్నదే కానీ చాలా శక్తివంతమైన దేవాలయం. అసలెవరు ఈ మానసాదేవి అని మనం ప్రశ్నించుకుంటే ఈ అమ్మవారి గురించిన ప్రస్తావన మన పురాణాల్లో కూడా ఉంది. శివుడు ఒకరోజు కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం జరిగింది. అప్పుడు తన మనశ్శక్తి నుంచే ఒక అందమైన సుందరి జన్మించడం జరిగింది. ఆవిడ సగం పాము రూపంలో సగం మానవ దేహంతో జన్మించడం జరిగింది. ఆ అమ్మవారినే మానసాదేవి అంటారు. ఎందుకంటే శివుడి యొక్క మనశ్శక్తి నుంచి జన్మించింది కాబట్టి ఆ తల్లిని మానసాదేవిగా ఋషులు, మునులు, దేవతలు పిలిచడం జరిగింది. ఈ ప్రదేశంలో మానసాదేవి స్వయంభూగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువుతీరు ఉండటం జరిగింది పుట్ట రూపంలో. అయితే ఒక 70 సంవత్సరాల క్రితం అమ్మవారి యొక్క మహిమను గుర్తించి అమ్మవారికి చిన్న దేవాలయం కట్టించడం జరిగింది. మీరిప్పుడు చూస్తుంది గర్భాలయంలో ఉన్న మానసాదేవి మూర్తిని. చాలా శక్తివంతమైన మూర్తి మరియు అమ్మవారి దర్శనం చేతనే మనకున్న అన్ని సర్పదోషాలు, అన్ని నాగదోషాలు తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే కోర్టు సమస్యలుతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించడం వలన మనకి వెంటనే అమ్మవారి అనుగ్రహం చేత వాటి నుంచి బయటపడటం జరుగుతుంది. గర్భాలయంలో అమ్మవారి పాదాల కింద ఇప్పటికీ కూడా పుట్ట ఉండటం జరిగింది. ఆలయం నిర్మించే సమయంలో ఆ స్థలాన్ని రాతి బండలతో కప్పివేయటం జరిగింది. ఎగ్జాక్ట్గా మీరు ఇప్పుడు చూస్తున్న ప్రదేశంలోనే ఇప్పటికీ ఒక పుట్ట ఉంది. రాతి బండలతో మూచివేసి తర్వాత ఈ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇప్పటికీ పిలిస్తే పలికే అమ్మవారే మానసాదేవి. ఎవ్వరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఇక్కడికొచ్చి అమ్మ అంటే అమ్మవారు వెంటనే పలికి వాళ్ళని ఆ కష్టాల నుంచి బయట వేయటం జరుగుతుంది. అందుకోసమే ప్రతిరోజు కూడా వందల మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగానే మనకి కొన్ని వందల నాగశిలలు కనపడతాయి. కాలసర్పదోషం, కుజదోషం, ఇలాంటి ఘోరమైన దోషాల నుంచి బయటపడ్డారు అమ్మవారి అనుగ్రహం చేత. వాళ్ళందరూ కూడా అమ్మవారి ఎదురుగా మనం ఇప్పుడు చూస్తున్న ఈ నాగశిలలను ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి మంగళవారం కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ నాగశిలలకి అభిషేకం నిర్వహించుకుంటారు. ఎవరైతే కుజదోషంతో, కాలసర్పదోషంతో, నాగదోషాలతో బాధపడుతున్నారో ఈ నాగశిలలకి 7 మంగళవారాలు దర్శించి స్వయంగా ఆవు పాలతో అభిషేకం చేసుకోవటం వలన ఆ దోషాల నుంచి అమ్మవారి అనుగ్రహం చేత మనం బయటపడటం జరుగుతుంది. ఈ ఆలయంలో మనకి ఒక స్వయంభూ మానసాదేవి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఒక రైతు పొలంలో ఈ అమ్మవారు బయటపడటం జరిగింది. ఆ తర్వాత మీరిప్పుడు చూస్తున్న ఈ శిలే ఆ రైతుకి అమ్మవారు తను సికింద్రాబాద్లో ఉన్న మానసాదేవి ఆలయంలో కొలువుతీరు ఉంటాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ రైతులు గుడి వెతుక్కుంటూ వచ్చి ఈ అమ్మవారి గుళ్ళో ఈ శిలను ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ అమ్మవారు కూడా పిలిస్తే పలుకుతుంది. అమ్మవారి పాదాల చెంత మనకి కేతువు మరియు రాహుగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడికొస్తే రాహుగ్రహ శాంతి, కేతుగ్రహ శాంతి కూడా కలుగుతుంది అమ్మవారిని దర్శించుకోవటం వల్ల. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా మనకి ముడుపులే కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని ఏది అడిగితే అది తప్పనిసరిగా ఇచ్చి తీరుతుందంట. ఈ ఆలయంలో ఉన్న మరొక విశేషం, చాలా గొప్ప విశేషం మరియు చాలా అరుదుగా ఉండే విశేషం ఏంటంటే, అమ్మవారి గర్భాలయానికి వెనక భాగంలోనే మనకు కనిపిస్తుంది ఈ నవనాగ మండపం.
బహుశా భారతదేశంలో చాలా అరుదుగా ఉంటుంది ఈ నవనాగులు, నవశక్తుల మండపం. మన హైదరాబాదులో కొలువుతీరి ఉండటం చాలా అదృష్టం. ఎందుకంటే మనకున్న అన్ని సర్పదోషాలకి కూడా ఈ నవనాగులు, ఈ నవశక్తులే కారణం. వీటి యొక్క శాపానికి ఎవరైతే లోనవుతారో వాళ్ళు సర్ప దోషాలతో బాధపడటం జరుగుతుంది. అంతటి శక్తివంతమైన ఈ నవశక్తులు ఈ దేవాలయంలో ఆలయం వారు ప్రతిష్ఠ చేయటం జరిగింది. భక్తులందరూ కూడా ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ నవశక్తుల చుట్టూ 11 ప్రదక్షిణాలు తిరిగి స్వయంగా తమ చేతులతో తామే ఈ నవశక్తులకి అభిషేకం చేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకున్న ధర్మబద్ధమైన కోరికలను ఈ నవశక్తులకు చెప్పుకోవటం, వాళ్ళ కుటుంబ సమస్యలను ఈ నవశక్తులకు చెప్పుకోవటం జరుగుతుంది. ఈ నవశక్తుల అనుగ్రహం చేత ఎంతటి కష్టమైనా తీరిపోతుంది. మానసాదేవి అమ్మవారు శివుడి నుండి నాగుల పంచమిన రోజున జన్మించడం జరిగింది. అందుకోసమే భక్తులందరూ కూడా నాగుల పంచమి రోజున పుట్ట ఉంటే పుట్ట లేదా మానసాదేవి ఆలయానికి వచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవటం జరుగుతుంది. అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేసి చలివిడిని, చిమిలిని నైవేద్యంగా సమర్పిస్తారు. అలా చేయటం వల్ల వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం చేత. ఇంతటి శక్తివంతమైన దేవాలయం మన హైదరాబాదులో ఉండటం మనం అందరం చేసుకున్న అదృష్టం. కాబట్టి మీరందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ దేవాలయం యొక్క ప్రధాన పూజారిని అడిగి తెలుసుకుందాం. ఈ మహానగరంలో భాగ్యనగరము సికింద్రాబాద్ ప్రాంతంలోని క్లాక్ టవర్లో మానసాదేవి స్వయంగా వెలిసిన అమ్మవారు. ఈమె కశ్యప మునీంద్రుని యొక్క కూతురు. సగము నాగరూపము, సగము మానవ రూపంలో జన్మించిన ఈ తల్లి నవనాగులు అనగా వాసుకి, తక్షకోచైవ, ఐరావతో, ధనుంజయ, కర్కోటకోశం, కపాల, అన్యంతా శేషవ అని 9 మంది నాగేంద్రులకు సహోదరి. అప్పుడు ఆ నాగలోకం కూడా అమ్మవారికి బానిసత్వం చేస్తుంది. అమ్మ నువ్వేం చెప్తే గది చేస్తాము, నీకు ఎలాంటి మా వల్ల ఎలాంటి ఇబ్బందులున్నా మమ్మల్ని ఆజ్ఞ ఈ తల్లి అని చెప్తే, కాలసర్పదోషం ఉన్నవాళ్ళు నన్ను పూజిస్తారు, నన్ను పూజించినంత మాత్రాలనే మీ కాలసర్పదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు ఎలాంటివి ఉన్నా తొలగిపోవాలని ఆజ్ఞ తీసుకుంటుంది. ఆ రోజు నుంచి అమ్మవారు మానసాదేవి స్వయంగా వెలిసిన ఇక్కడ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి ఉదయం 6:30 మూల విరాట్ అయిన మానసాదేవికి, స్వయంభు మానసాదేవికి కింద పుట్ట ఉంటుంది, మీద అమ్మవారు ఉంటుంది. పుట్ట అవుపడకుండా మేము చేసుకున్నాము. ఆ అమ్మవారికి మా క్షీరాభిషేకం జరుగుతుంది. 9 గంటల వరకు అలంకరణ పూర్తి అవుతుంది. 10 గంటల 9:30 నుంచి అర్చన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి మాసం కూడా పౌర్ణమి రోజు కానీ, ప్రతి మంగళవారం కానీ అభిషేకాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారికి మానసాదేవి నవనాగులు, నవగ్రహ సంబంధించిన కాలసర్పదోష నివారణకు సంబంధించిన యజ్ఞయాగాదాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. భక్తమాశయులు ఈ అమ్మవారిని దర్శించుకొని కాలసర్పదోష నివారిని అమ్మ సేవ చేసుకొని సకల సుఖ భోగ భాగ్యాలు అనుభవించాలని జై గురుదత్త, శ్రీ గురుదత్త ఆశీర్వాదం.